హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శ్రేష్ఠ 9th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. శ్రేష్ఠ అంటే స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై క్లాసెస్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్, శ్రేష్ఠ అని అంటాం దీన్ని. సో ఈ శ్రేష్ఠలో మనకి ఇప్పుడు ఎవరైతే 8th క్లాసు 10th క్లాస్ చదువుతున్నారో నెక్స్ట్ ఇయర్కి 9th క్లాసు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే మనకు నవోదయ, కేంద్రీయ విద్యాలయ, గురుకులాలు, సైనిక్ స్కూల్ లాగా మంచి ఆపర్చునిటీ కూడా ఇందులో ఉంటుంది. సో టోటల్గా ఏంటంటే మనకు ఇక్కడ సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇండియా లెవెల్లో 3000 నెంబర్ సెలక్షన్ చేస్తారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు కనుక ఇప్పుడు శ్రీ చైతన్య లేదంటే నారాయణ కాలేజ్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వీళ్ళకి ప్రైవేట్లోనే మొత్తం రెసిడెన్షియల్గా మరి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. హాస్టలు, ఫుడ్డు, టీచింగు, బుక్స్, డ్రెస్సెస్ అన్నీ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందండి. మంచి ఆపర్చునిటీ, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ముందుగా క్లిక్ చేద్దాం. ఒకసారి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది వివరాలు. ఇది పబ్లిక్ నోటీస్ సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు మనకి. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అప్లికేషన్ అంటే 12th మార్చ్, అంటే నిన్న స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 4th ఏప్రిల్. జస్ట్ మనకు ఎన్ని రోజులు ఇచ్చారు టైం చూడండి ఒకసారి. రిమైనింగ్ మనకి ఇంకెన్ని రోజులు ఉంది, ఒక దాదాపు 3 వీక్స్ టైం ఇచ్చారండి. సో ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ మనం సిస్టమ్ మీద కూర్చుంటే ఈజీగా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక కరెక్షన్స్కి మీకు 6th ఏప్రిల్ నుంచి 8th ఏప్రిల్ టైం ఇచ్చారు. మీకు అడ్మిట్ కార్డ్స్ ఆన్లైన్లో 12th మే రోజు పెట్టడం జరుగుతుంది. 24th మే రోజు ఎగ్జామ్ ఉంటుందండి. 3 hours ఉంటుంది, 2 to 5 PM. ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. సో మీరు ఇప్పుడు తెలుగు మీడియం ఉన్న ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ మీరు 9th క్లాస్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత కనుక ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ సిలబస్ చదవాల్సి ఉంటుంది సిలబస్. ఇక ఇక్కడ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. నేను క్లిక్ చేస్తున్నాను. ఇది చూడండి, వీళ్ళకి ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు అన్నీ కూడా మంచి ఫెసిలిటీస్. ఇక్కడ మీకు ఇండెక్స్ ఇచ్చారు, అంటే ఏ ప్లేజ్లో ఏమి ఇచ్చారనేది మొత్తం మీరు చూసినట్లయితే దాదాపుగా 22 పేజెస్ అయితే ఉన్నాయి. ఇంతకు చెప్పిన టైమింగ్స్ అండి ఇవి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ స్టెప్ 1లో, స్టెప్ 2లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. స్టెప్ 3 అప్లోడ్ స్కానింగ్ ఇమేజెస్ ఫర్ ఫాలోయింగ్, అంటే మీరు ఖచ్చితంగా ఇది అప్లై చేస్తున్నప్పుడు ఫోటో, సిగ్నేచరు స్కాన్ చేసి అప్లోడ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందండి, చూసుకోండి ఒకసారి. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పాతది ఉంటే మీరు అప్లోడ్ చేయవచ్చు. ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కంటే తక్కువగా ఉండాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, మీకు సిగ్నేచర్ షుడ్ నాట్, ఇది సిగ్నేచర్ ఇచ్చారండి. సిగ్నేచరు, ఫోటో, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ ఉన్నాడో అన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ ఇప్పుడు లేకపోయినా తర్వాత తీసుకోండి. ఇప్పుడైతే అది మండేటరీ కాదు, ఉంటే ట్రై చేయండి. ఇంకా మనం చూసినట్టయితే ఇదంతా కూడా ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. శ్రేష్ఠ ఇది చూడండి, ఇక్కడ ఇచ్చారు మీకు. ఇక్కడ చూసినట్టు అర్థమవుతుందని మొత్తం 3000 నెంబర్స్కి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నారు, అంటే 1500 గర్ల్స్ 1500 బాయ్స్ అయి ఉంటారు. షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి. వీళ్ళ యొక్క ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కంటే తక్కువ ఉండాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఇచ్చారు పేరెంటల్ ఇన్కమ్ 2.5 lakhs కంటే తక్కువగా ఉంటేనే అప్లై చేయడానికి అర్హులు, లేకపోతే లేదు. ఓకేనా అండి. 9th క్లాస్ చదివే వాళ్ళు, అంటే నేను ఇప్పుడు 8th వాళ్ళు 9th అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ ఇచ్చారు మనకి. చూడండి, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్, సైన్స్ 20, సోషల్ సైన్స్ 25, జనరల్ అవేర్నెస్ 25. మొత్తం ఎన్ని అవుతున్నాయండి? 30, 20, మొత్తం 50, 100 అయిపోతున్నాయి కదండి. ఇక మార్కింగ్ స్కీమ్ ఫర్, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ ఆన్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ 4 marks. అంటే మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే 4 marks అండి, ఇన్కరెక్ట్ అయితే 0. అంటే దీన్ని బట్టి ఏంటి, మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు. జస్ట్ మీరు అన్నీ పెట్టేస్తే సరిపోతుంది. మంచి ఆపర్చునిటీ. ఎగ్జామ్ అయితే హిందీలో, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక సిలబస్ ఏముంటుంది అంటే ఇంతకుముందు చెప్పాను కానీ అవి కూడా ఎక్కడి నుంచి ఇస్తారంటే మీరు ఇప్పుడు చదువుతున్న 9th క్లాస్ ఎంట్రన్స్కి అయితే 8th క్లాస్ సంబంధించి సబ్జెక్ట్ ఇస్తారు. అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ అయితే 10th క్లాస్ సంబంధించి ఇస్తారండి, వేరే ఏముండదు. సో కాబట్టి మంచి ఆపర్చునిటీ. ఇక్కడ చూడండి 2.5 lakhs కంటే తక్కువ ఉండాలి ఇన్కము. అదేవిధంగా 9th క్లాస్ అడ్మిషన్ వాళ్ళు వచ్చేసి 12 years ఏజ్ ఉండాలి.
అంటే 2008 నుంచి 2008 నుంచి ఉండాల్సి ఉంటుంది. అదే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి అయితేనేమో 2006 నుంచి 2009 ఉండాల్సి ఉంటుంది. 14 years ఏజ్ ఉండాలి. సో చాయిస్ ఆఫ్ సిటీస్ మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి. శ్రేష్ఠ ఆన్లైన్ మోడ్ ఉందిగా, నేను చూపిస్తానండి, మీకు ఈజీగా అయిపోతుంది. సో మీకు ఎవరికి తెలియకపోయినా కూడా ఇది లాస్ట్లో ఇచ్చారు, ఏ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను, చూసుకోండి ఒకసారి. ఎన్ని రూల్స్ కదండి. ఇక రూల్స్ అయిన తర్వాత ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ స్టేటు, సిటీ, అంటే ఏ స్టేట్లో ఎక్కడెక్కడ ఎగ్జామ్ పెడుతున్నారు, ఈ అడ్మిషన్ సంబంధించి అనేది ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టార్టింగ్లో ఉంది కదండి, చూడండి. ఆంధ్రప్రదేశ్ 2nd నుంచి 8 వరకు, అంటే 7 మనకి ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ తెలంగాణ 170 నుంచి 121 వరకు ఇవ్వడం జరిగింది. మంచి ఆపర్చునిటీ. ఇక ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవడం ఇవ్వడం జరిగింది, మీరు టెన్షన్ పడొద్దండి. చూడండి, ఇది ఇక్కడ క్యాండిడేట్ నేమ్, డీటెయిల్స్ ఏదైనా ఫిల్ చేయాలి అనేది లాస్ట్ మొత్తం క్లియర్ ఇచ్చారు, అది మీరు చూసుకోవచ్చు. నేను కూడా చూపిస్తాను ఇక్కడ వీళ్ళతో ఒకసారి. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫాము, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ప్రిమిసెస్, లొకాలిటీ, సేమ్ అడ్రస్ ఉంటే సేమ్ పెట్టండి, లేదా వేరే వేరే ఇవ్వండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చూడండి, పర్సంటేజ్ సర్కిల్ అయిపోయింది. ఈ విధంగా 9th ఇంటర్ ఫస్ట్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది లేకపోతే అప్లై చేయడం, లాస్ట్కి అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ప్రింట్ మనం తీసుకోవచ్చండి. సో అయిపోతుంది. ఇక దీనికి సంబంధించి మీరు చూసినట్టయితే చూడండి, ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మనం ఫస్ట్ టైం చేసుకుంటున్నాం కాబట్టి న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ లెఫ్ట్ సైడ్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూసారండి, క్లిక్ చేసినట్లయితే ఇక్కడ న్యూ స్టాండర్డ్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇవి మనం చదువుకున్నామని చెప్పేసి లాస్ట్కి ఇక్కడ ఓకే చేసేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అంటే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, జెండరు, మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఐడెంటిటీ టైపు, ఇక్కడ స్కూల్ ఐడి కార్డా, రేషన్ కార్డా, ఇంకేదన్నా అదర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఐడెంటిఫికేషన్ నెంబరు, ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. సో ప్రజెంట్ అడ్రస్సు, లొకాలిటీ, కంట్రీ, స్టేటు, డిస్టిక్, పిన్ కోడు, ఇది పర్మనెంట్, రెండు సేమ్ అది ఇక్కడ సేమ్ అని పెట్టండి. సేమ్ కాదనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా మేము మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అడ్రస్ సంబంధించింది. లాస్ట్కి పాస్వర్డు, కన్ఫర్మ్ పాస్వర్డు, సెక్యూరిటీ క్వశ్చను, ఓకేనా అండి. ఇక్కడ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఒక నెంబరు, ఒక క్యాపిటల్ లెటరు, ఒక స్మాల్ లెటరు, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. లాస్ట్కి ఇక్కడ మీకు సెక్యూరిటీ ఇక్కడ పిన్ ఉంది కదండి, ఎంటర్ చేసి సబ్మిట్ అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఎన్టీఎస్ శ్రేష్ఠ ఉంది కదండి, ఇక్కడ అప్లికేషన్ నెంబరు, పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం కాబట్టి అప్లికేషన్ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అప్లికేషన్ నెంబరు, ఇక్కడ పాస్వర్డు, ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ లింక్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఈ ఫర్గట్ పాస్వర్డ్లో అప్లికేషన్ నెంబరు చూడండి ఒకసారి, మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఫర్గట్ పాస్వర్డ్లో మీరు ఇక్కడ రిట్రైవ్ వయా సెక్యూరిటీ అంటే మీకు ఇక్కడ ఓకే అని చేస్తే పాస్వర్డ్ అనేది మన మొబైల్కి మెయిల్కి వస్తుంది, చూసుకోండి. అదేవిధంగా ఎవరైనా అప్లికేషన్ నెంబర్ మర్చిపోతే ఫర్గట్ అప్లికేషన్ నెంబర్ ఉంది క్లిక్ చేస్తే మీకు అది కూడా ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీ నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే అప్లికేషన్ మరి మొబైల్కి ఇమీడియట్గా వస్తుందండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.